హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీఆర్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో స్కూల్, కాలేజ్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అవసరమైన విధంగా గ్రామర్ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ టెన్సెస్. టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ అని మనకు తెలుసు. ఎందుకంటే టెన్సెస్ అనేవి ఫౌండేషన్ లాంటిది. మిగతా గ్రామర్ టాపిక్స్ అనేవి మనకి అవగాహన అవ్వాలంటే టెన్సెస్ ఇక్కడ మంచి స్ట్రాంగ్గా మనం అవగాహన చేసుకోగలిగితేనే. అయితే టెన్సెస్ ఈ టాపిక్ మనకి ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. మనకి హై స్కూల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వివిధ క్లాసుల్లో గ్రేడేషన్ పద్ధతిలో టెన్సెస్ గురించి మనం నేర్చుకుంటాం. ముఖ్యంగా ప్రజెంట్ 10th క్లాస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి టెన్సెస్ అనే టాపిక్ ఉంది. అందులో వారు వెర్బ్ ఫామ్స్ని సూటబుల్గా రాయాల్సి ఉంటుంది. కాబట్టి టెన్సెస్ మీద అవగాహన అనేది తప్పనిసరి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకుంటే ఏపీ టెట్ కానీ లేదా ఎస్జిటి మరియు ఆల్ ఎస్సిఎస్కి ఉపయోగపడే విధంగా టెన్సెస్ అనేవి ప్రజెంటు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజెంట్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చూసుకుంటే అందులో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే టాపిక్స్. వేరేజ్ మనం సెకండ్ ఇయర్ చూసుకుంటే అది అలా ఉండదు. అదంతా కూడా కమ్యూనికేషన్ మరియు డిస్కోర్సెస్ సంబంధించినటువంటి టాపిక్స్. అవి మన కాంపిటేటివ్కి అంతగా ఉపయోగపడవు మనం కంపేరిటివ్లీ విత్ ఫస్ట్ ఇయర్. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదువుతున్న వాళ్ళు ఆల్రెడీ టెన్సెస్ మీద అవగాహన ఉంటుంది అయినప్పటికీ కూడా మరొకసారి వినటం వల్ల రివిజన్ అవ్వచ్చు, లేదా ఏదైనా పాయింట్స్ మిస్ అయితే అవి తెలియచ్చు. ఇంకా ప్రాక్టీస్ కోసమని ఈ రివిజన్ ఉపయోగపడవచ్చు. ఓకే, ఇప్పుడు మనం టెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే వీటన్నింటికి మించి ఏ గ్రామర్ టాపిక్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలనుకున్నా సరే టెన్సెస్ మీద గ్రిప్ అనేది అవసరం. ఎందుకంటే గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ కాబట్టి ఆ విషయాన్ని దయచేసి గమనించాలి. ఓకే, ప్రజెంట్ మనం టెన్సెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. టెన్స్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ వర్బ్. టెన్స్ అనేది ఏంటంటే వెర్బ్ యొక్క రూపం. ఆ వెర్బ్ యొక్క రూపం వల్ల వచ్చేటువంటి అర్థం మనం టెన్స్గా చెప్పుకుంటాం. అంటే ఆ వర్బ్ యొక్క రూపం ఆ పని జరిగిపోయినదా, లేదా ప్రస్తుతం జరుగుతున్నదా, లేదా భవిష్యత్తులో జరుగుతుందా అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ఇట్ ఇండికేట్స్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. ఒక పని యొక్క సమయాన్ని ఇది తెలియజేస్తుంది, అంటే ఎప్పుడు జరిగింది అనేసి. ఇట్ ఈజ్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 kinds. మనకు తెలుసు టెన్సెస్ అనేవి మెయిన్గా మనం 3 kindsగా డివిజన్ చేసుకున్నాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మెయిన్గా మనం డివిజన్ చేసుకున్నటువంటి టైప్స్ 3. వాటికి మళ్ళీ మనం సబ్ టెన్సెస్ ఉన్నాయి. ప్రతి టెన్స్కి కూడా ఒక సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఈ విధంగా మనకి ఉన్నాయి. మనం జనరల్గా సింపుల్ టెన్సెస్నే మనము ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని చెప్పుకుంటాం. కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ మరియు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేవి వాటిలో అడిషనల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈరోజు మన క్లాసులో సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. అయితే మనకి టెన్సెస్ని కరెక్ట్గా అవగాహన చేసుకోవాలనుకుంటే ముందు మనకి వర్బ్ ఫామ్స్ గురించి అవగాహన ఉండాలి. దానికోసం వేరొక వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వర్బ్ ఫామ్స్ మీద అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూడండి. ఇక్కడ మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ప్రతి టెన్స్కి కూడా మనం స్ట్రక్చర్ అంటే వాటి ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుందని మనం డిస్కస్ చేసినట్లయితే సబ్జెక్టు వెర్బ్ 1 ఎస్ఆర్ ఈఎస్ యూస్ చేస్తాం మనం. మనకు తెలుసు ఇక్కడ చూడండి, వెర్బ్ 1 అంటే మొదటి రూపము. ఆ ఫస్ట్ రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. ఇందులో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇప్పుడు అన్నది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి వెర్బ్స్ వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4
అని ఇక్కడ మనకి 4 రకాలుగా మనం చెప్పుకున్నాం. ప్లెయిన్గా V1 అంటే మొదటి రూపాన్ని మనము వెర్బ్ 1 అంటాము. అలాగే రెండవ రూపం పాస్ట్ టెన్స్ రూపాన్ని మనం వెర్బ్ 2 అంటాము. మూడవ రూపాన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. దాన్ని వెర్బ్ 3గా చెప్పుకున్నాం ఇక్కడ. అలాగే వెర్బ్ 1కి ఐఎన్జీ ఫామ్ చేర్చడం వల్ల V4 ఏర్పడింది. ఈ V4ని మనం కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం. V3ని మనం పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. V2ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. అలాగే V1 వెర్బ్ని మనం ప్రజెంట్ టెన్స్లో డిస్కస్ చేస్తున్నాంగా అందులో యూజ్ చేస్తాం. అలాగే సింపుల్ ఫ్యూచర్లో విల్ ఆర్ షల్ ప్లస్ V1తో మనం యూజ్ చేస్తాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు మనం ఒక స్ట్రక్చర్ డిస్కస్ చేసాం. సబ్జెక్టు వర్బ్ 1 యూజ్ చేస్తామని. చూడండి ఇక్కడ ముందుగా మనకి ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ గురించి కూడా అవగాహన ఉండాలి. వాటి గురించి మనం ప్రొనౌన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మరియు కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అని ఒక వీడియో చేయడం జరిగింది. దానిని వాచ్ చేసినట్లయితే మీరు పూర్తిగా డీటెయిల్డ్గా మనకి ఐడియా వస్తుంది. ఎందుకంటే పర్సనల్ ప్రొనౌన్స్లో మనకి సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ తెలియాలి. అలాగే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇలా మనకి వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా తెలియాలి. చూడండి ఇక్కడ మనం వెర్బ్ సబ్జెక్ట్ తర్వాత మనం వెర్బ్ 1 యూజ్ చేస్తాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. చూడండి ఇక్కడ ఐ, వి, యు, దే, హీ, సీ, ఇట్ ఏదైనా నేమ్, మనోజ్ అనే ఒక నేమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ప్రొనౌన్స్ని గుర్తుపెట్టుకునేటప్పుడు ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే మనకి గ్రామర్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ మనం చెప్పుకోవే స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఈ విధంగా ఈ ఆర్డర్లోనే ఉంటాయి, గమనించండి. సో ఇప్పుడు ఐ, వి, యు, దే ఈ ఏ ప్రొనౌన్స్ సబ్జెక్టులుగా వచ్చినప్పుడు కూడా మనం వెర్బ్ 1 యూజ్ చేస్తాం. స్టడీ, 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 ఐ స్టడీ, వీ స్టడీ, యూ స్టడీ, దే స్టడీ ఇలా. అయితే హీ, షీ, ఇట్ లేదా ఏదైనా మనోజ్, రమ్య, లలిత ఇలా ఏ నేమ్స్ అయినా సరే సింగులర్ అయి ఉంటే వాటిని మనం వెర్బ్ 1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసి మనం చెప్తాం. అంటే ఈ విధంగా స్టడీస్ ఇక్కడ చూడండి వైతో ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ యాడ్ చేసాం. లేదా కొన్ని వెర్బ్స్కి ఓతో ఎండ్ అవుతాయి, గో, అప్పుడు కూడా మనం ఈఎస్ గోస్ అవుతుంది. అలా కాకుండా కొన్ని కాన్సనెంట్స్తో ఎండ్ అయ్యేటువంటి వెర్బ్స్కి మనం ఓన్లీ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది, వాక్, వాక్స్ అవుతుంది అలాగా. సో ఇక్కడ మనం హీ, షీ, ఇట్ మరియు మనోజ్ లాంటి నౌన్ సింగులర్ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు మనం వెర్బ్ 1కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేసాం. అలా కాకుండా ఐ, వి, యు, దే ఉంటే మనం ప్లెయిన్ V1 అంటే V1కి ఎస్ లేకుండా ఈఎస్ లేకుండా మనం రాసాము. ఇది ఒక స్ట్రక్చర్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం సాధారణంగా వాడే స్ట్రక్చర్. అలాగే సబ్జెక్ట్ యూజ్ చేసి ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ మనం యూజ్ చేస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఎన్ ఇండియన్, వీఆర్ ఫ్రెండ్స్, యు ఆర్ ఏ టీచర్, దే ఆర్ ఎనిమీస్ ఇలా మనం యూజ్ చేస్తాం కొన్ని సెంటెన్సెస్. సో ఈ విధంగా కూడా యూజ్ చేసినప్పుడు అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. కన్ఫ్యూజ్ కాకూడదు, ఎందుకంటే మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా యూజ్ చేస్తాం ఈజ్, యామ్, ఆర్ని, కానీ అక్కడ V4 అనేది ఉంటుంది. అలా కాకుండా కేవలం ఈజ్, యామ్, ఆర్ వచ్చి ఆ తర్వాత ఏదైనా వర్డ్స్ వస్తే, నౌన్స్ కానీ సమ్ అదర్ వర్డ్స్ వస్తే అప్పుడు అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది ఇలా. అలాగే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనము నెగిటివ్ సెంటెన్స్ రాసినప్పుడు డు నాట్ కానీ, డస్ నాట్ కానీ రాసి వెర్బ్ 1 యూజ్ చేస్తాము. అయితే ఫస్ట్ మనం చెప్పుకున్న 4 ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఐ, వి, యు, దే, వాటితో మనం డు నాట్ యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్, నౌన్ లేదా మనోజ్ లాంటి నౌన్ సింగులర్లతో మనం డస్ నాట్ యూజ్ చేస్తాం. అది ఇక్కడ గమనించాలి. ఎందుకంటే మనకి గ్రామర్లో వెర్బ్ ఫార్మ్స్ ఐడెంటిఫికేషనే కాకుండా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవ్వచ్చు. అక్కడ రాంగ్ మ్యాచింగ్ ఇచ్చి అప్పుడు మనకి బిట్స్ మనకి ఇచ్చే అవకాశం ఉంది, కాబట్టి గమనించాలి. సో ఇక్కడ ఐ డోంట్ స్టడీ, వీ డోంట్ స్టడీ ఇలా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ హీ డజంట్ స్టడీ,
షీ డజంట్ స్టడీ, ఇట్ డజంట్ స్టడీ, మనోజ్ డజంట్ స్టడీ, ఇలా మనం యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డు నాట్ కానీ డజ్ నాట్ కానీ తర్వాత వెర్బ్ వన్ మనం ప్లెయిన్ వెర్బ్ వన్ రాయాలి. అంటే కానీ ఇక్కడ ఎస్ ఉంది కదని చెప్పేసి హీ డజ్ నాట్ స్టడీస్ అని రాయకూడదు, అలా అయితే తప్పు అవుతుంది. హీ డజ్ నాట్ స్టడీ, ఇక్కడ మనం ప్లెయిన్ వెర్బ్ వన్ రాయాలి. ఇటువంటి విషయాలు తెలుసుకోవడం కోసమే మనం డీటెయిల్డ్గా అని చెప్పాం. సో ఇటువంటి డీటెయిల్డ్ విషయాలు మనకి ఎంతైనా అవసరం. కాబట్టి ఇప్పుడు స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేసాం. 3 స్ట్రక్చర్స్ ఉంటాయి. 3 కూడా సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్సే. వర్బ్ 1 రావచ్చు. వర్బ్ 1 వచ్చినప్పుడు ఎస్ కానీ సబ్జెక్ట్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ మనం యూస్ చేస్తాం. అలాగే సబ్జెక్ట్ తర్వాత ఈజ్, యామ్, ఆర్ రావచ్చు. అలాగే నెగిటివ్ సెంటెన్సెస్లో మనం డు నాట్ కానీ డజంట్ కానీ యూస్ చేస్తాం. ఇంకొక స్ట్రక్చర్ ఉంది, అది క్వశ్చనింగ్ సెంటెన్స్. ఇప్పుడు ప్రెజెంట్ అవసరం లేదు, వాటిని మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది, కావాలంటే వాచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కీవర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఈజీగా గుర్తుపట్టాలి అంటే, లేదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ ఎప్పుడు మనం యూజ్ చేయాలనుకుంటే సాధారణంగా ఈ వర్డ్స్ అనేవి ఇవి యాడ్వెబ్స్ ఆఫ్ టైంని ఇండికేట్ చేసే యాడ్వెబ్స్ ఇవి ఎక్కువగా. అలాగే మేనర్, అలాగే కొన్నిసార్లు మిగతా టైప్స్లో యాడ్వెబ్స్ కూడా వస్తుంటాయి. అయితే ఎక్కువగా టైంని ఇండికేట్ చేసే యాడ్వెబ్స్ ఎక్కువగా ఉన్నాయి వీటిలో. ఇవి మనకి కీవర్డ్స్ అండి. ఈ కీవర్డ్స్ని మనం గుర్తుపెట్టుకోవడం వల్ల మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లేదా బ్లాంక్ కనుక ఇస్తే మనం ఈజీగా వెర్బ్ ఫామ్ని, సింపుల్ ప్రెజెంట్ వెర్బ్ ఫామ్ని మనం రాయొచ్చు. యూజువల్లీ సాధారణంగా, జనరల్లీ సాధారణంగా, డైలీ ప్రతిరోజు, ఎవ్రీ ప్రతి, ఇక్కడ ఎవ్రీడే ఇలా మనం యూజ్ చేయొచ్చు. అకేషనల్లీ అప్పుడప్పుడు, ఆల్వేజ్ ఎల్లప్పుడూ, నెవర్ ఎప్పుడూ కాదు, సెల్డమ్ అరుదుగా, ఆఫెన్ తరచుగా, రేర్లీ అరుదుగా, మోస్ట్లీ చాలా వరకు, సమ్టైమ్స్ కొన్నిసార్లు, రెగ్యులర్లీ తరచుగా లేదా ప్రతిరోజు, నార్మల్లీ సాధారణంగా, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ నైట్ ఇలా మనం యూజ్ చేస్తాం. వన్స్ ఇన్ ఏ మంత్, ఒక నెలలో ఒకసారి ఇలా మనం యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయడానికి గల కీవర్డ్స్ ఇవి. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. యూజెస్, ఉపయోగాలు మనకి ఏంటంటే, టు ఎక్స్ప్రెస్ ఏ డైలీ ఆర్ ఏ హ్యాబిచువల్ యాక్షన్, మనకి సంబంధించిన డైలీ ప్రతిరోజు జరిగే హ్యాబిట్ కానీ, ఒక యాక్షన్ కానీ, పనిని కానీ, లేదా హ్యాబిచువల్ యాక్షన్ మనకి అలవాటుగా మనం చేస్తున్నటువంటి పనులు కానీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. షీ డ్రింక్స్ మిల్క్ డైలీ, ఆమె ప్రతిరోజు పాలు త్రాగుతుంది. హీ గెట్స్ అప్ ఎట్ 5 AM ఎవ్రీడే, అతను ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేస్తాడు. కాలేజ్ బిగిన్స్ ఎట్ 9 o'clock, కాలేజ్ 9 o'clockకి ప్రారంభం అవుతుంది. హీ గోస్ టు టెంపుల్ డైలీ, అతడు ప్రతిరోజు టెంపుల్కి వెళ్తాడు. దే ప్లే షటిల్ ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు ఉదయం వాళ్ళు షటిల్ ఆడతారు. షీ డజంట్ డ్రింక్ కాఫీ, ఆమె కాఫీ తాగదు. ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, షీ డ్రింక్స్ యూజ్ చేసాం, హీ గెట్స్ అనే వెర్బ్కి ఎస్ వచ్చింది, కాలేజ్ బిగిన్స్ వచ్చింది. ఎందుకంటే కాలేజ్ నౌన్ సింగులర్. అలాగే హీ ఇక్కడ చూడండి, దే ప్లే అన్నాం, ఎందుకంటే దే ఐవియుదేలకి మనం వెర్బ్ 1 యూజ్ చేయాలి, వాటికి ఎస్ కానీ ఎస్ కానీ యూజ్ చేయకూడదు, వీటికి యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, షీతో నెగిటివ్ సెంటెన్స్ డజ్ నాట్ డ్రింక్, ఇక్కడ డజ్ నాట్ డ్రింక్స్ అని అనకూడదు ఇక్కడ, ఎందుకంటే మనం ఆల్రెడీ డస్ యూజ్ చేసాం, అంటే డూకి ఈఎస్ యూజ్ చేసాం, కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి ఈ వెర్బ్కి ఎస్ అనేది రాదు. ఆ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ ఇంకొక ఉపయోగం చూసుకుంటే, యూజ్ చూసుకుంటే, టు ఎక్స్ప్రెస్ యూనివర్సల్ ట్రూత్ ఆర్ జనరల్ ఫ్యాక్ట్, ఒక విశ్వ సత్యం కానీ లేదా సాధారణటువంటి నిజాన్ని కానీ మనం చెప్పాలనుకున్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, కౌస్ గివ్ అస్ మిల్క్. ఇక్కడ చూడండి, వాటర్ వచ్చినప్పుడు మనం వెర్బ్కి ఎస్ యూజ్ చేస్తాం, ఎందుకంటే సింగులర్. ద సన్ సింగులర్ కాబట్టి ఆ వెర్బ్కి ఎస్ చూసాం. కానీ ఇక్కడ కౌజ్ అనేవి ఇక్కడ ప్లూరల్, కాబట్టి మనం వెర్బ్ని
ఇక్కడ వెర్బ్కి ఎస్ అనేది యూజ్ చేయలేదు. అక్కడ మనం మనోజ్ అనే వెర్బ్ ఇచ్చాం. మనోజ్ అనేది ఏంటి, నౌన్ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ వస్తుంది. కానీ కౌజ్ అనేది ఇక్కడ ఏంటి, ప్లోరల్ కాబట్టి ఒక నౌన్ ప్లోరల్లో వచ్చినప్పుడు, సబ్జెక్ట్కి వచ్చినప్పుడు మనం వెర్బ్కి ఎస్ యూజ్ చేయకూడదు. ద ఎర్త్ మూవ్స్, మ్యాన్ ఈజ్ మార్టల్, హనీ ఈజ్ స్వీట్, ఫార్మర్స్ గ్రో క్రాప్స్, రైతులు పంటలను పండిస్తారు. ఈ విధంగా మనం యూనివర్సల్ ఫ్యాక్ట్స్ని కానీ లేదా జనరల్ ఫ్యాక్ట్స్ని కానీ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. అలాగే ఫ్లాస్, రెయిన్ ఫాల్స్ ఫ్రమ్ ద క్లౌడ్స్, వర్షం అనేది మేఘాల నుంచి పడుతుంది. ఫ్లవర్స్ స్మెల్ స్వీట్, పువ్వులు అనేవి మనకి సుగంధాలని ఇస్తాయి. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్, మనిషి అనేవాడు ఒక సామాజిక జంతువు. ఓకే, సో ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ లేదా యూనివర్సల్ ట్రూత్స్ కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. స్ట్రక్చర్ డిఫరెన్స్గా ఉండొచ్చు, అంటే మనం 3 చెప్పుకున్నాం, 3 వాటిలో ఏదో ఒకటి మనకి మ్యాచ్ అవుతుంది. ఈజ్ యూజ్ చేయొచ్చు, వెర్బ్కి ఎస్ యూజ్ చేయొచ్చు, లేదా నెగిటివ్లో యూజ్ చేయొచ్చు. ఇలా మనం టు ఎక్స్ప్రెస్ ఏ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్, మనం ఏదైనా ఒక ఫ్యూచర్ యాక్షన్ని ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆ యాక్షన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ద మ్యాచ్ స్టార్ట్స్ ఎట్ 5 PM, మ్యాచ్ అనేది 5 PMకి స్టార్ట్ అవుతుంది ముందుగా మనం చెప్తాం, కానీ అది ఫ్యూచర్ కాదు, అది ప్రజెంట్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద US విజిట్స్ ఇండియా నెక్స్ట్ మంత్, ఇలా యూజ్ చేస్తాం. ద ట్రైన్ లీవ్స్ ఎట్ 5:20 AM, ఇలా యూజ్ చేస్తాం. వీ లీవ్ ఫర్ హైదరాబాద్ ఎట్ 8:30 నెక్స్ట్ సండే, ఇలా యూజ్ చేస్తాం. ద ప్రైమ్ మినిస్టర్ అరైవ్స్ ఇన్ విజయవాడ అట్ 3 PM ఆన్ వెన్స్డే, ఇలా మనం యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా చూడండి ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్, ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ టెన్స్లో, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం యూజ్ చేస్తాం. అక్కడ సబ్జెక్ట్ని బట్టి మనకి వెర్బ్కి ఎస్ రావాలా ఎస్ రాకూడదు అన్నది డిసైడ్ అవుతుంది. ద ట్రైన్ సింగులరు, వి అనేది మనం ప్లోరల్ కాబట్టి లీవ్ అనిగా యూజ్ చేస్తాం. ఇలా మనం ప్రతి ఎగ్జాంపుల్ కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సమ్ వెర్బ్స్ లైక్ సీ, స్మెల్, లవ్, లైక్, సీమ్, వాంట్, నీడ్, బిలీవ్, టేస్ట్, విష్, థింక్, నో, హేట్ ఎట్సెట్రా ఆర్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ ఫామ్. ఈ వెబ్స్ అన్నీ మీరు గమనించినట్లయితే మీకు ఒక కామన్ ఫీచర్ తెలుస్తుంది. ఏంటంటే ఇవన్నీ కూడా మన సెన్సెస్కి సంబంధించినవి, అంటే మన సెన్సరీ ఆర్గాన్స్కి సంబంధించినటువంటి ఫీలింగ్స్ లాంటివన్నీ కూడా, స్పర్శ లాంటివి, చూడడం లాంటివి, ప్రేమించడం లాంటివి ఇవన్నీ కూడా. అయితే వీటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఫామ్లో యూజ్ చేస్తాం. ఎందుకంటే వీటిని మనం కంటిన్యూస్ ఫామ్లో, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యూజ్ చేయకూడదు. దిస్ మ్యాంగో టేస్ట్ స్వీట్ అనొచ్చు, కానీ దిస్ మ్యాంగో ఈజ్ టేస్టింగ్ స్వీట్ అని అనకూడదు. ఇక్కడ మనకి రూల్ ఏంటంటే మనం వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం, కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మళ్ళీ మనం యూజ్ చేయొచ్చు. దే బిలీవ్ ఇన్ గాడ్, దే హ్యావ్ బిలీవ్డ్ ఇన్ గాడ్ అని కూడా మనం యూజ్ చేయొచ్చు అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ని బట్టి. కానీ మనం ప్రజెంట్ టెన్స్లో వీటికి ఇంగ్ ఫామ్ యూజ్ చేసి మనం రాయకూడదు. ఐ ఆమ్ లవింగ్ యూ అనకూడదు, అందుకే మనం ఐ లవ్ యూ అంటాం. ఇలాగ స్మెల్స్ అని, సీ అని, లైక్ అని, వాంట్ అని, ఐ ఆమ్ వాంటింగ్ ఇట్ అనకూడదు, ఐ వాంట్ ఇట్ అని అంటాం. ఐ ఆమ్ బిలీవింగ్ ఇన్ అనకూడదు, ఐ బిలీవ్ అంటాం. సో ఇలా మనం ఈ వెబ్స్ అన్నీ కూడా సెన్సెస్ సంబంధించినవి కాబట్టి వాటికి మనం ఇంగ్ ఫామ్ యాడ్ చేసి యూజ్ చేయకూడదు. ఎయిదర్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం యూజ్ చేస్తాం. ఇలా మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. షీ వాంట్స్ టు గెట్ హెర్ వాచ్ రిపేర్డ్, ఆమె తన వాచ్ని రిపేర్ చేయించాలని అనుకుంటుంది, రిపేర్ కాబడాలని అనుకుంటుంది ఆ వాచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, దే బిలీవ్ ఇన్ గాడ్. ఇలా మనం సెన్సెస్ సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ విధంగా యూజ్ చేస్తాం. హిస్టారికల్ ఈవెంట్స్, హిస్టరీలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని మళ్ళీ మనం ఏదైనా బుక్స్లో కనుక లేదంటే ఒక స్టేజ్ పైన డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తారు. రామా కిల్స్ రావణ అంటే అప్పుడు ఒక కొన్ని డ్రామాస్లో కానీ వాటిలో కానీ మళ్ళీ మనం జరుగుతుంది కదా, లేదా నెరేట్ చేస్తారు కదా, అప్పుడు మనం హిస్టారికల్ ఈవెంట్స్గా వాటిని మళ్ళీ చెప్తారన్నమాట. రామా కిల్స్ రావణ, శివాజీ నౌ అటాక్స్ దెమ్, ఇండియా అండ్ చైనా సైన్ అన్ అగ్రిమెంట్. ఇలా మనకి జరిగినటువంటివన్నీ కూడా హిస్టరీలో జరిగిన విషయాలు మళ్ళీ మనం వాటిని రిపీట్ చేసి చెప్పినప్పుడు ఈ విధంగా యూజ్ చేస్తారు.
కొటేషన్స్ ఆర్ ప్రోవెబ్స్. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి, కొటేషన్స్ ఆర్ ప్రోవెబ్స్. మనకి కొటేషన్స్ లేదా ప్రోవెబ్స్, సామెతలు, జాతీయాలు ఉంటాయి కదా, వాటిని కూడా మనము ఇలా యూజ్ చేస్తారు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. వీటన్నిటికీ కూడా వెర్బ్కి ఎస్ వచ్చింది, ఎందుకంటే ఇవి సింగులర్గా కన్సిడర్ చేయబడ్డాయి. అనౌన్స్మెంట్స్ ఆర్ కామెంటరీస్. అనౌన్స్మెంట్ ప్రకటనలో కానీ, కామెంటరీస్ వ్యాఖ్యానంలో కానీ మనం ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ద ప్రెసిడెంట్ ఇనాగ్రేట్స్ ద కాన్ఫరెన్స్ ఎట్ 5 PM. ద బ్యాట్స్మెన్ వాక్స్ ఇన్ టు ద ఫీల్డ్ స్వింగింగ్ హిజ్ బ్యాట్. ఇక్కడ వాక్స్, ఇనాగ్రేట్స్ అనేవి మనకి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తున్నాయి. టు ఎక్స్ప్రెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. ఇది ఇలా ఇచ్చేసి ఫిల్ ద బీకర్ విత్ వాటర్, యాడ్ ఏ స్పూన్ఫుల్ ఆఫ్ సాల్ట్ అనే మన సెంటెన్స్ మనకి ఇచ్చి అవి ఏ టెన్స్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ అనేది వస్తుంది, ఎందుకంటే మనం చెప్పుకున్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా సబ్జెక్టు, వెర్బ్ ఉంటుంది. ఇక్కడ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది మిస్ అవుతుంది, కానీ అండర్స్టూడ్ అవుతుంది. అంటే యూ ఫిల్ ద బేకర్ విత్ వాటర్, యూ యాడ్ ఏ స్పూన్ఫుల్ ఆఫ్ సాల్ట్ అని ఎదుటి వ్యక్తికి యూ అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఉంటుంది, కానీ అక్కడ మనకి యూ కనిపించదు, కానీ చెప్పే సెన్స్లో మాత్రం యూ అనే అర్థం అవుతుంది. కాబట్టి ఫిల్ ద బేకర్ విత్ వాటర్ అనేది ఏ టెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అక్కడ మనం చూడండి, వెర్బ్ 1 ఫిల్, యాడ్ వెర్బ్ 1 మొదటి రూపం, కాబట్టి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ విధంగా మనం ఇంపరేటివ్ సెంటెన్స్లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం యూజ్ చేస్తాం. ఇటువంటి డీటెయిల్స్ చాలా మనకి ఉపయోగపడతాయి. అలాగే విత్ ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఇఫ్ క్లాజెస్ మనకి ఉన్నాయి. అందులో టైప్ 1 చూడండి, ఇఫ్ ఇట్ రైన్స్, వర్షం కనుక పడితే, దే విల్ క్యాన్సిల్ ద మ్యాచ్. మనం ఇఫ్తో, ఇఫ్ క్లాజ్, ఇది ఇఫ్ క్లాజ్ అంటాము, ఇది మెయిన్ క్లాజ్ అంటాము. ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్. సో ఇఫ్ క్లాజ్తో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇఫ్ ఇట్ రైన్స్, ఇఫ్ యూ ఇన్వైట్ మీ. ఇఫ్ ఇట్ రైన్స్ ఏమవుతుంది, దే విల్ క్యాన్సిల్ ద మ్యాచ్. వర్షం పడితే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు మ్యాచ్ని. ఈ విధంగా మనం విల్ ప్లస్ వి అనేది సింపుల్ ఫ్యూచర్, అంటే ఇఫ్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో యూజ్ చేస్తాం. అందులో మెయిన్ క్లాజ్లో మనకి సింపుల్ ఫ్యూచర్ వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది బ్రీఫ్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి డిస్కషన్. అయితే మనం ఈ విధంగా మిగతా టెన్సెస్ని కూడా ఒక సిరీస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది, డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ని కూడా మనం ప్రాక్టీస్ లాగా వెర్బ్ ఫామ్స్ని మరియు టెన్సెస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది త్వరలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ హ్యావింట్ ఎట్. అలాగే ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకుని మీరు వాట్సాప్ చేసినట్లయితే ఇటువంటి ఫైల్స్, ఏవైనా గ్రామర్ ఫైల్స్ మీకు కావాలనుకుంటే మీరు జస్ట్ నేమ్ లేదా ఏ సబ్జెక్టు, ఎస్జిటి అయితే ఎస్జిటి, ఎస్సీ లేదా ఎస్సీ అయితే ఎస్సీ, లేదా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ వాళ్ళు జస్ట్ మెన్షన్ చేస్తే మీకు ఈ ఫైల్ని, ఈ మెటీరియల్ని మీకు పంపించడం జరుగుతుంది. అలాగే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఫైల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.